మూవింగ్ టు అదర్ అప్డేట్స్. ఐబొమ్మ 1 ప్రత్యక్షమైంది. ఐబొమ్మ 1లో కూడా కొత్త సినిమాలు దర్శనమిస్తున్నాయి. సినిమాను క్లిక్ చేస్తే మూవీ రూల్స్కు రీడైరెక్ట్ చేస్తోంది. ఐబొమ్మలాగే మరో పైరసీ వెబ్సైట్ పుట్టుకొచ్చింది అంటున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, ఐబొమ్మ కథ ముగిసింది అనుకునే లోపే ఐబొమ్మ 1 ప్రత్యక్షం అవుతోంది. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. అది మీరన్నట్టుగానే ఐబొమ్మ 1 ఇప్పటికే ప్రత్యక్షం అవుతుంది. ఐబొమ్మ వెబ్సైట్ సంబంధించి పాత వెబ్సైట్ ఇప్పటికే బ్లాక్ చేశామంటూ కూడా పోలీసులు, హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఒక చెప్తా ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు ఐబొమ్మ 1 అనేది ఒక వెబ్సైట్ ప్రత్యక్షం అవుతుంది. దీంతో ఐబొమ్మ 1లో కొత్త సినిమాలన్నీ కూడా అందులో క్లిక్ చేయగానే అది మూవీ రూల్స్ అనే ఒక మరో వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతూ అందులోకి వెళ్తా ఉంది. అయితే ఐబొమ్మ లాగే మరో పైరసీ వెబ్సైట్ ను వీటన్నిటిని కూడా నిన్ననే ఐపీఎస్ హోంశాఖ సిఎస్ అయినటువంటి సివి ఆనంద్ కూడా దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేయడం జరిగింది. హ్యాకింగ్ కొనసాగుతూనే ఉంటుంది, ఒకడు పోతే మరొకడు వస్తానే ఉంటాడు, దొంగల గ్యాంగ్ ను పట్టుకుంటే స్టోరీలు ఆగిపోతాయా అంటూ కూడా నిన్న ట్వీట్ చేయడం జరిగింది. మానవుడు ఉన్నంత కాలం ఇలా నేరాలు జరుగుతున్నాయంటే కూడా సివి ఆనంద్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఐబొమ్మ రవి కేసులో ఇవాల్టి వరకు మొత్తం లోతైన దర్యాప్తు చేసుకోవాలని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఉన్నటువంటి వెబ్సైట్లు మొత్తం 17 URLs అన్నిటిని కూడా బ్లాక్ చేశామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఐబొమ్మ 1 ప్రత్యక్షం అవడం పట్ల పోలీసులు మాత్రం వీటికి సంబంధించి రిప్లై కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆటో డైరెక్ట్ లో ఉంది కాబట్టి వెబ్సైట్ క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మరో వెబ్సైట్ వెళ్ళడం, ఇలాంటి ఆప్షన్స్ కూడా నిందితులు చేశారంటూ కూడా పోలీసులు రిప్లై ఇస్తున్నారు. వాటిని కూడా బ్లాక్ చేసే ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ అమర్.